బుట్టలో బ్రేకింగ్ చూస్తున్నాం. డెలివరీ కోసం వచ్చిన మహిళను సగం సర్జరీ చేసి మా వల్ల కాదంటూ ఆసుపత్రి సిబ్బంది వదిలివేసిన ఘటన నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ కమలా నెహ్రూ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ప్రసవం కోసం వచ్చిన ఓ మహిళ గర్భిణీకు సర్జరీ చేసి మధ్యలో వదిలేశారు. దీనిపై మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి కిరణ్ అందిస్తాడు. కిరణ్, చెప్పండి, సర్జరీ మధ్యలో ఆపివేసి వెళ్లిపోవడానికి గల కారణాలు ఏంటి అసలు? వరుణ్, ఈ రోజు నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ కమలా నెహ్రూ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ, దుర్ఘటనమైన సంఘటన జరిగింది. ఇక హాస్పిటల్ చేసి నిన్న రాత్రి ఒక మహిళ ఆసుపత్రికి ప్రసవానికి రావడంతో ఉన్నటువంటి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరిగింది. డాక్టర్లు సకాలంలో లేకపోవడంతో అందులో ఉన్నటువంటి నర్సులు ఆమెకు ఆపరేషన్ చేయడం జరిగింది. ఆపరేషన్ మధ్యలో ఆ నర్సులకు ఆ యొక్క ప్రసవం చేస్తున్నటువంటి అమ్మాయికి పరిస్థితి సీరియస్ కావడంతో మధ్యలో ఆపరేషన్ కుట్లు వేసి ఆమె ఇక్కడ పరిస్థితి బాగాలేదు, నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్పడంతో వారందరూ కూడా నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరిగింది. దీంతో వైద్యుల నిర్లక్ష్యం, ఇటు నర్సులు వైద్యులు చేయాల్సినటువంటి ఆపరేషన్ నర్సులు సగంగానే చేయడంతో అక్కడ పాప చనిపోవడం జరిగింది. అయితే ఆ యొక్క పాప మృతదేహంతో కొద్దిసేపటి క్రితమే ఆ యొక్క కుటుంబ సభ్యులు బంధువులందరూ కూడా నాగార్జున సాగర్ కమలా నెహ్రూ ఆసుపత్రి భారీ ఆందోళన చేస్తున్నారు. ఏదైతే మేము ప్రసవానికి వస్తే డాక్టర్ లేకపోవడం అని అంటూ నర్సులు ఈ యొక్క అఘాయిత్యానికి పాల్పడినట్టుగా తెలుస్తుంది. డాక్టర్ లేదని చెప్పినట్లయితే మేము వేరే ప్రైవేట్ హాస్పిటల్ కానీ వేరొక మెరుగైన హాస్పిటల్కి తీసుకుపోయి మా యొక్క బిడ్డను తీసుకుపోయేవారని ఈ యొక్క నర్సుల కారణంగానే చిన్నారి మృతి చెందిందని వారంతా కూడా ఆరోపిస్తున్నారు. ఎవరైతే నిర్లక్ష్యం వహించారో వారిని శిక్షించాలని, వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే ప్రసవానికి వచ్చిన మహిళ ప్రస్తుతానికి నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉందని తెలుస్తుంది. మరికొద్ది సేపట్లో ఈ యొక్క విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులకు తెలియజేసినటువంటి అక్కడి సిబ్బంది మరికొద్ది సేపట్లో కమలా నెహ్రూ హాస్పిటల్కి చేరుకొని అక్కడ ఆపరేషన్ జరిగిన తీరు, అక్కడ నర్సులు వ్యవహరించిన తీరు పైన పూర్తి స్థాయిలో విచారించే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ఈ యొక్క ఏదైతే ప్రసవానికి వచ్చిన మహిళ పట్ల ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారో, డాక్టర్లు లేనప్పుడు నర్సులు ఏ విధంగా వైద్యం చేశారో దానికి ఒక పసికందు అయితే మృతి చెందింది. దీనిపైన పూర్తి బాధ్యత ఈ యొక్క నర్సులు లేకపోవచ్చు. మొత్తానికి ఎవరిపైన యాక్షన్ తీసుకుంటారనేది మరికొద్ది చేపట్టలేదు. ఇప్పటికైతే జిల్లా అధికారులకైతే కమలా నెహ్రూ ఆసుపత్రి నాగార్జున సాగర్ లో ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగినటువంటి సంఘటన అయితే ఈ యొక్క వైద్య వర్గాల్లో ఆందోళన కలిగిస్తుంది. వరుణ్, సో ఈ నేపథ్యంలోనే అక్కడ బంధువులు ఆందోళన చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ విషయంపై ఏమైనా వైద్యులు వాళ్ళకి నచ్చ చెప్పే ప్రయత్నిస్తున్నారు? అక్కడ పోలీసు వారు కానీ అధికారులు కానీ వాళ్ళని సర్ది చెప్పే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? అయితే అర్ధరాత్రి ఆ యొక్క మహిళను నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి తీసుకుపోవడంతో అక్కడ శిశువు మృతి చెందింది. ఆ యొక్క శిశువు ఏదైతే మృతి చెందిందో ఆ శిశువు మృతదేహంతో కమలా నెహ్రూ హాస్పిటల్ వద్ద అక్కడ బంధువులందరూ కూడా భారీ సంఖ్యలో చేరుకొని అక్కడ ఆందోళన దిగడం జరిగింది. పోలీసులు వారిని అక్కడి నుంచి తప్పించే ప్రయత్నం చేసుకున్నప్పటికీ భారీ సంఖ్యలో కుటుంబ సభ్యుల బంధువులందరూ కూడా అక్కడికి వచ్చి ఆందోళన చేస్తుండటంతో వైద్యులు నల్గొండకి వెళ్లి జిల్లా వైద్యాధికారులు వచ్చేంత వరకు ఏదైతే నిర్లక్ష్యానికి పాపం వచ్చిందో దీనికి బాధ్యులుగా వారందరినీ కూడా సస్పెండ్ చేయాలని, అదే విధంగా ప్రసవానికి వచ్చిన మహిళా పరిస్థితి కూడా విషమంగా ఉందని అంతా పైన పూర్తి స్థాయి విచారణ జరపాలని బంధువులు అయితే కోరుతున్నారు. వరుణ్, థ్యాంక్ యూ కిరణ్. శనివారం ఉదయం 11:30కి పెయిన్స్ వస్తుంటే పాపని తీసుకొని హాస్పిటల్ తీసుకొచ్చిన. మంచిగా ఆరోగ్యంగా ఉంది, ఏ ప్రాబ్లం లేదు, అసలు ఏ ట్రబుల్ లేదు పాపకి. హార్ట్ బీట్ అనేది కూడా వినిపిస్తారు, నిమిషానికి వినిపిస్తారు. మంచిగా ఆరోగ్యంగా ఉంది అమ్మ, ఏం లేదు, మీరేం భయపడకండి అని చెప్పుకొచ్చిర్రు. మేము కూడా సరే నార్మల్ చేయమని అడిగాము, నార్మల్ చేస్తామన్నారు. చూసినాము. నైట్ ఆదివారం తెల్లారి 3 గంటలు 4 గంటల టైంలో సిస్టర్లు చూసిర్రు, థియేటర్లో తీసుకుపోయిండ్రు. అంటే చెయ్యమని చేస్తా అన్నారు. తీసుకుపోయేసరికి దాదమ్మ మీరు నల్గొండ తీసుకుపోండి అని చెప్పారు. సరే తీసుకుపోతామని మేము అంబులెన్స్ మేడము మేము వచ్చి బయట అంబులెన్స్ మాట్లాడుతున్నాము. మన లోపల పోయేసరికి పిల్లకి మొత్తం చిన్న ఆపరేషన్ కోసేసి చేపెట్టి గెలకడము, నర్సులు అయితే ఇట్లా పొట్ట మీద తప్ప కొట్టి వచ్చేసరికి పిల్లకి చాలా ఎక్కువయ్యేసరికి తిట్టిన. నేను హాస్పిటల్ నల్గొండ తీసుకుపోతా అనగా మీరెందుకు ఇట్లా చేసి ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు, నా పిల్లకి ఏమన్నా అయితే ఏందని చెప్పి తిట్టేసి అంబులెన్స్ లో నల్గొండ తీసుకొని పోయినాం. ఆ మధ్యలో 3 సార్లు స్పృహ తప్పి పడిపోయింది పిల్ల. ఆక్సిజన్ పెట్టారు పైపులు ముక్కులల్లా.
పోతున్న కొంచెం దూరం పోతున్న సుఖ తప్పుతుంటే ఇట్లా కొట్టి కొట్టి లేపుకుంటూ ఏడ్చుకుంటా నల్గొండ తీసుకుపోయాను. ఆడ తీసుకపోతే ఆడ మేము పట్టించుకోము, అంతగానం కోసి ఆ పిల్ల రక్తం అట్లా గారుతుంది, ఆ కడుపులో బిడ్డ ఎట్లుందో తెలియదు, మాకు ఏమన్నా అయితే మా మీదకి వస్తుంది, మేము పట్టించుకోము అది ఇదని వాళ్ళు ఆడ స్టాఫ్ అంతా సగం ఆపరేషన్ ఇక్కడ చేసేసిరు, కోసేసిరు, మొత్తం బ్లీడింగ్ పోతుంది బాగా, ఉమ్మనీరు మింగింది, ఆ మోషన్ అనేది పోయింది అని చెప్పి మీరు ఎంత ప్రెషర్